రాయలసీమలో మరోసారి ఫ్యాన్ ప్రభంజనం ఖాయంగా కనిపిస్తోంది. సీఎం వైఎస్ జగన్ యాత్రకు తగ్గని క్రేజ్ చూపిస్తోంది. అడుగడుగునా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. 2019 నాటి రిజల్ట్స్ రిపీట్ అవ్వడం ఖాయమని ప్రజలంటున్నారు. దీంతో రాయలసీమ వైఎస్ఆర్సీపీ నేతల్లో ధీమా వ్యక్తమవుతోంది. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ పార్టీల విజయావకాశాలపై జోరుగా చర్చలు జరుగుతున్నాయి. 3 నెలల క్రితం వరకు వైఎస్ఆర్సీపీ టీడీపీ కూటమి పోటాపోటీ అని ప్రచారం జరిగింది. ఎప్పుడైతే సీఎం వైఎస్ జగన్ సిద్ధం సభలతో 4 ప్రాంతాలను కవర్ చేశారో పరిస్థితులన్నీ వైఎస్ఆర్సీపీ అనుకూలంగా మారిపోయాయి. దీనికి తోడు మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్రకు జగన్ శ్రీకారం చుట్టి ఇప్పటికే రాయలసీమ, నెల్లూరు జిల్లాలను చుట్టేశారు. రాయలసీమలో సీఎం వైఎస్ జగన్ అడుగు పెట్టిన ప్రతి చోట ప్రజలు అడుగడుగునా బ్రహ్మరథం పట్టారు. సీమ అంటే వైఎస్ఆర్సీపీకి కంచుకోట. 2014, 2019లో కూడా తన హవా కొనసాగించింది. ముఖ్యంగా 2014లో 30 సీట్లు గెలిస్తే 2019లో ఏకంగా 52 అసెంబ్లీ సీట్లకు 49 గెలుచుకుంది. ఈసారి అదే ఊపు కొనసాగించాలని సీఎం వైఎస్ జగన్ పట్టుదలతో ముందుకు సాగుతున్నారు. జగన్ అమలు చేసిన సంక్షేమ పథకాలతో వైఎస్ఆర్సీపీకి ఈసారి కూడా 40కి పైగా సీట్లు రావడం ఖాయమని అంచనా వేస్తున్నారు. రాప్తాడులో నిర్వహించిన సిద్ధం సభకు లక్షలాది మంది జనం తరలివచ్చి తమ మద్దతును తెలియజేశారు. ఆ తర్వాత సీఎం వైఎస్ జగన్ తన పాదయాత్రను ఇడుపులపాయ నుంచే ప్రారంభించారు. గతంలో ఉన్న ఓటు బ్యాంకును కాపాడుకుంటూనే ప్రత్యర్థి పార్టీలోని నాయకులను చేర్చుకుంటూ ప్రజలతో మమేకమవుతూ సీఎం వైఎస్ జగన్ యాత్ర కొనసాగుతోంది. నెల్లూరు జిల్లాలోనూ కొంతమంది నాయకులు పార్టీని వీడినా పెద్దగా నష్టం ఉండదని అంచనా వేస్తున్నారు. ఈసారి కూడా నెల్లూరులో మెజారిటీ సీట్లు కైవసం చేసుకోవడం ఖాయమన్న ధీమాలో క్యాడర్ ఉంది. రాయలసీమ జిల్లాలో సీఎం వైఎస్ జగన్ యాత్రకు వచ్చిన ప్రజాదరణ చూసిన వైఎస్ఆర్సీపీ నాయకులు 2019 నాటి సీన్ మళ్లీ రిపీట్ అవ్వడం ఖాయమని ధీమాగా ఉన్నారు. Subscribe to Social TV Telugu for more videos. Hit the bell icon for faster updates.